ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. కానీ ఎన్టీఆర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు? చాలా తక్కువ అశోక్ నుంచి జర్నీ అంటే ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ అన్నారు, జనతా గారి ఇంటర్వ్యూలో. అసలు అరవింద్ ఏమి మాట్లాడాన్ని సార్, ఓకే వెళ్ళలేను అంటే వాళ్ళు అంటే మనం మన పని కానీ సెట్ లో వాళ్ళతో పాటు వర్క్ చేసే వాళ్ళతో కొంచెం జోవెల్ గా ఉంటారు కదా. ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతుంటే కూర్చొని లంచ్ చేయటము, లేకపోతే కొంచెం జోక్స్ వేసుకోవటం, ఎందుకు వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని వాళ్ళు ఇప్పుడంటే ఓకే. నేను చెప్పేది అశోక్ అప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను, వాళ్ళకి ఏదో బిజీగా ఉంటారు స్టార్స్, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం వెళ్ళిపోయి. ఇప్పుడు వాళ్ళ ఒక మేము జనతా గారు లంచ్ చేసాం కలిసి. ఓకే, మోహన్ లాల్ సార్ మాకు 2 సార్లు లంచ్ పెట్టారు. కేరళ ఫుడ్ అని అంతా కలిసి తిన్నాం, మా టీం అంతా, హీరో గారు. ఆఫ్ స్క్రీన్ జోక్ వేస్తుంటారా? ఎన్ని కామను సరదాగా ఉంటారు. కానీ ఎలా అనిపిస్తుంది స్క్రీన్ మీద? అంటే ఒక స్టార్ లాగా ఉంటారు ఆయన. కానీ రామ్ చరణ్ గారితో నేను మన పెద్ద కాంబినేషన్ తక్కువ ఉంటే మేము ఊరి పెద్దలను కూర్చుని ఉంటాం. వినయ్ విజయ్ రమ్మకి అజర్బైజాన్ వెళ్ళాం అప్పుడు, బోయపాటి శ్రీను గారిది. అప్పుడు అప్పుడు కూడా మా మదర్ చనిపోయి గుండు వేయించుకున్నాను. పిలిచారు, సార్ నాకు గుండు ఉంది సార్ అంటే, పర్లేదు బ్రదర్ మీరు ఎలా ఉన్నా నేను ఇస్తానని చెప్పి ఆయన దగ్గరుండి ఫారెన్, మరి ఇలాగ ఫారెన్ అది అజర్బైజాన్ రావాలి 20 days ఉంటే వస్తాను సార్ అని చాలా తీసుకెళ్ళటం ఆయన. అంటే ఆ జుట్టు హెయిర్ పాతలు కనుకోవాలా, మీరు ఇలా ఉంటే చాలా నాకు ఇలాగే ఉండండి అన్నారు. ఓకే, రీసెంట్ గా మా మదర్ అంటే. దాంట్లో వినయ విజయరామ్లో కూడా మీరు ఫస్ట్ లో మన అరుంధతిలో మీ వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా, ప్రవీణ గారు. అవునవును, ఆవిడున్నారు. అవును, కాదు మా కాంబినేషన్ కాదు, ఆమె వదిన. మేము పోలీసు ఉంటాం, మేము ప్రశాంత్ గారు, మేము పోలీస్ ఆఫీసర్, ఆయన కలెక్టర్ కదా అట్లా. ఇప్పుడు ప్రవీణ గారు కూడా ప్రొడ్యూసర్ అయిపోయారు కదా. అవును, ఏదో షోస్ మీరు చేసినప్పుడు అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కాదు కదా, ఇంకా స్టార్ట్ చేయలేము జర్నీ. నాకు కరెక్ట్ గా తెలియదు, అప్పుడు యాక్టింగ్ ట్రై చేస్తున్నట్టున్నారు. తర్వాత ఈ వినయరామ మూవీకే పెద్దమ్మ టెంపుల్ భోజనాలు అప్పుడు కలిసాం. ఎలా ఉన్నా అంత మాటికి అంతే. ఇప్పుడు ఆమె టీవీని వెళ్తున్నారు, అన్ని షోలు ఆమె ప్రొడ్యూసర్. తెలీదు నాకు, తెలియదు. ప్రొడక్షన్స్ గ్రేట్, ఓన్లీ సక్సెస్, హ్యాపీ కదా. వాళ్ళ హస్బెండ్ తెలుసు కదా మీకు? అదే ఆయన డైరెక్టర్ అని తెలుసు. అప్పుడే డైరెక్టర్, అప్పుడే మ్యారీడ్ అమ్మాయి. ప్రవీణ్ గారు అప్పటికే మ్యారీడ్, అరుంధతి చేసినప్పుడు. వాళ్ళ హస్బెండ్ డైరెక్టర్ అని తెలుసు. అవును, చెప్పాలంటే చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు అనమాట అవతల వాళ్ళతో. చేసుకుని వెళ్ళిపోయామా చాలు, ఇల్లు సినిమా. ఇక చిన్ననాటి నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఇప్పటికీ నాతో టచ్లో ఉంటాను, ఎప్పటికీ ఫ్రెండ్లీగా ఉంటాను. విజయవాడ వెళ్ళినా కలుస్తారు. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అమ్మంటే రెడీగా ఉంటారు, నిలబడతారు. ఓకే, చాలా అంటే అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు చెప్పడానికి ఫ్రెండ్స్ ఉన్నారని. ఏ ప్రాబ్లం వచ్చి అమ్మండి వస్తారు. మా ఫాదర్ చనిపోయినప్పుడు కానీ, అంటే అది మన క్యారెక్టర్. నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా, ఏదో యాక్టర్ అయ్యి మారలేదురా అని వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది నాకు చాలా సపోర్ట్, నా ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు నాకు ఆ కాలేజ్ మేట్ కానీ మంచి బాగా హెల్ప్ చేశారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. నాకు అందరూ వచ్చిన వాళ్ళు మనం పోయేదాకుంటారు, తెలిసిపోద్ది. ఇప్పుడు అక్కడ మనకు సెట్ అయితే లేదా, మనమే వెళ్ళిపోతే బెటర్ కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. మనం వెళ్ళిపోతే. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్. ఇంకా ట్రావెలింగ్ ఎక్కువ. నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్, వాడు నేను ఎక్కువ ట్రావెలింగ్, నా క్లాస్మేట్. బయటికి సరదాగా వెళ్తుంటాము. అందులో ఈ డాడీ చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్లో ఉన్నాను. ఒక 3-4 trips బయటికి వెళ్ళాం. వాడైతే పదరా అని చెప్పి టక్మని వస్తాడు, వెళ్ళిపోతాం. కానీ ఈ మూవీస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది కదా మీ టైంలో. మిమ్మల్ని అలా మీరు చూసి ఆ రగ్గడ్ లుక్, ఆ విలనిజం అవన్నీ చూసి బయట ఆడియన్స్. అది అన్నవరం 2006 రిలీజ్ అయింది. 2009 అరుంధతి తర్వాత మారిపోయింది, పిల్లలు కూడా వచ్చి మాట్లాడడం. అప్పుడు దాకా కొంచెం ఏంటంటే ఏదో మన కొంచెం లేడీస్ కానీ పిల్లలు కానీ భయపడేవాడు మాట్లాడడానికి, విలను రౌడీ అన్నట్టు. అరుంధతి తర్వాత మారిపోయింది. ఓకే, అందరూ మాట్లాడతారు. చెప్పాలంటే చాలా మంది విలన్ రోల్స్ చేసేవాళ్ళు రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్. ఆల్మోస్ట్ నేను అందరిని ఇంటర్వ్యూ చేశాను కదా. పాపం వాళ్ళకి ఒక్కొక్క సినిమాలో 10-20 రేప్ సీన్లు ఇస్తుంటారు. అమ్మాయిని టీచ్ చేసేది, ఆడవాళ్ళని ఏడిపించే సీన్లు. వాళ్ళు రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి పాపం ఆ వాయిస్ ఏంటి అదే సినిమాలో సాయి కుమార్ గారు మన అనిల్ రావు గారి మూవీలో మీ వాయిస్ ఏంటి అన్నట్టు సాఫ్ట్ గా. మీరేనండి అది, ఆ రోల్ చేసింది మీరేదా అంటే నేనేనండి అది. నాకు బాగా క్లోజ్ కాబట్టి. అంటే చాలా రోజుల తర్వాత అడిగితే ప్రభాస్ని ఇచ్చేసాడు నంబర్. అప్పుడు నాకు అడిగితే ఇచ్చాను. తర్వాత ఇవ్వకూడదంటే మన గురించి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ ఇప్పుడు అన్ని చాలా చెప్పిస్తాను నేను. అవును, ఇప్పుడు దీనికి ఎన్నో రాంగ్ కామెంట్స్ ఉంటాయి, అసలు ఓపెన్ చేయకూడదు బెటర్ కామెంట్స్. అసలు
కామెంట్ సెక్షన్ నేనైతే అసలు చూడను. అసలు ఎన్ని ఎందుకు, లేకపోతే దీన్ని ఎవడో పెట్టి ఇంకో వీడియోలు పెట్టడం, లేకపోతే ఎన్ని ఎందుకు కట్ చేసి వేరే పెడుతుంటారు కదా. ఓకే, ఎందుకు అవన్నీ, మన లైఫ్ మనం సినిమాలు ఉన్నాయి చేసుకుంటున్నాము, వస్తాయి సినిమాలు గ్యారంటీ వస్తాయి నాకు, ఎందుకంటే ఏమీ లేనప్పుడే వచ్చినాయి. అంటే తగ్గింది అనేది లేదు, రిగ్రెట్ ఏమీ లేదు, ఇన్ని చేశాను అన్నదే ఎక్కువ ఉంది. ఫుల్ హ్యాపీ, నాకు చాలా హ్యాపీ. నా ఎర్లీ లైఫ్ లో నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అశోక్ షూటింగ్కి వెళ్ళే మార్నింగ్ కూడా నాకు మైండ్ లో ఒకటే ఉంది, ఎప్పుడు ఒక చిన్న క్యాట్ టైం వస్తే బాగుండు, లేదంటే ఒక 10 ఏళ్ళు పడద్దాం మన జర్నీ ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి అనుకున్నాను. కానీ వన్ డే లైఫ్ మారిపోయింది. కానీ ఆల్మోస్ట్ మీరు వర్క్ చేసిన హీరోస్ అందరూ ఈ రోజు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రభాస్, ఎన్టీఆర్, అరుంధతి కూడా పాన్ ఇండియా మూవీ తెలుసా, మళ్ళీ అన్ని లాంగ్వేజ్ లో మళ్ళీ రీమేక్ చేశారు దాన్ని. అవును, బెంగాలీ, లేదు హిందీలో కూడా ట్రై చేస్తున్నారు, ఏదో వస్తుంది న్యూస్, కరెక్ట్ తెలియదు. కానీ ఆ సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని సోను సూద్ క్యారెక్టర్ అనుకున్నారా? అనుకున్నారు, ఫస్ట్ దానికే పిలిచింది. ఆడిషన్ చేశారు దానికి? దానికే పిలిచింది, నేను చెప్పా కదా అప్పుడు అన్నవరం షూటింగ్ నుంచి వెళ్ళానని, నాకు డేట్స్ కూడా ఇచ్చారు. మరి ఏదో మరి మారింది. కోడి సార్ అప్పుడు బాధపడుతుంటే ఆయన ఇద్దరు సరదాగా పాలకొల్లటి వెళ్తుండేవాళ్ళు అప్పుడు, ఆయన అరవింద్ వెళ్దామా అని, తర్వాత కడప దర్గా అని వెళ్దాం అంటే సరదా కార్లో వెళ్తున్నప్పుడు మాట్లాడు బాధ, అది పడుంటే నీకు నేను మ్యాక్సిమం ట్రై చేశాను అప్పుడు కుదరలేదు, సమేదో ఉంది అంటే, సార్ ఏంటి సార్ అయితే ఏంటి సార్, సోను వెల్ సెటిల్డ్, బాగుంది మన వల్ల అలా అంటే, మరి లాక్డౌన్ లో తను ఎంత హెల్ప్ చేసేది. పడిపోతే సోను సూద్ ఎవరో కూడా తెలియదు. మరి ఇప్పుడు మనం అది కూడా మన కంట్రిబ్యూషనే కదా, తను హెల్ప్ చేసిన వాళ్ళు. అప్పుడు అరుంధతి లైఫ్ ఇచ్చిందే కదా, మన లాక్డౌన్ లో చాలా హెల్ప్ చేసి, హీరో అయిపోలే తను. లాక్డౌన్ లో ఎంతమందికి హెల్ప్ చేశాడు, మన సినిమా నుంచి వచ్చింది గప్పే కానీ. అయితే నేను అనేవాడిని కోడి సార్తో, సార్ నేను కూడా వెళ్తా సార్ బాలీవుడ్కి వెళ్ళి చూపిస్తానంటే, అరవింద్ వెళ్ళాలి అరవింద్ అని, ఏమో వెళ్తాం, ఇంకా టైం ఉంది, ఇంకా ఏజ్ ఉంది. షూట్ చేశారా సోను సూద్ క్యారెక్టర్ మీరు? కొంచెం లేదు అసలు టాక్స్ అయినాయి, మళ్ళీ తను ఏదో చేస్తానని ఫస్ట్ తను ఏదో చూసినట్టున్నారు, అయ్యింది. అయిపోయిన తర్వాత నాకు అన్నవరం అప్పటికి ఇంక లేదు, ఇంక క్యారెక్టర్ అయిపోయింది తెలిసింది. సెంధిల్ గారు చెప్పారు నాకు, అరే నీది లేదు మారిపోయింది నీది అన్నారు. నా ఇలా షూటింగ్ జరుగుతుంది. నాకు అన్నవరం ఆ రోజు ఎర్లీగా షూటింగ్ అయింది, ఈవినింగ్ వెళ్ళిపోతూ ఊరికి ఫోన్ చేసి రా సెట్ చూస్తావా అంటే, సెట్కి వెళ్ళిపోయాను నేను డైరెక్ట్. మళ్ళీ అక్కడ ఒడిసారు స్టార్ట్ చేస్తున్నారు, డ్రమ్స్ సాంగ్ చేస్తారు. అరవింద్జీ ఇలాగా అంటే, వెళ్ళేవాళ్ళు సార్ చెప్తాం మీకు వేరేది అన్నారు. అర్లేదు సార్ బాగుంది సార్, సెట్ బాగుంది సార్ అని చెప్పి. శ్యామ్ గారును జమినీ కిరణ్ గారు అది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు శ్యామ్ గారు చూసి, సార్ అని లిస్ట్ చేస్తాను చేస్తే, హాయ్ సార్ అండి, అరవింద్ ఎలా ఉన్నావు, సారీ అండి యాక్చువల్గా అంటే, లేదు సార్ అప్పుడు సోను సూద్కి ఉన్నాడు, గెటప్ వేసుకున్నాడు అగోరగడ్, మంచి చాయిస్ సార్, నాకంటే తనకి బాగుంది సార్ అని చెప్పాను. వెళ్ళిపోయినా 9:30కి అట్లా మేనేజర్ ఫోన్ చేసి, ఇలా రేపు మార్నింగ్ రమ్మంటున్నారు ఒకసారి వస్తారా అంటే వెళ్ళాను. అప్పుడు షూటింగ్ వెళ్ళలేదు, అనేసి వెళ్తే ఈ క్యారెక్టర్ చేయమని ఇచ్చారు. అరే నేను సెట్కి వెళ్ళడం వల్ల అయింది, లేకపోతే అయ్యేది కదా. ఇప్పుడు అరే ఆ సినిమాలో మనల్ని తీసేశారా చీ అని చెప్పి కొంతమంది అంటే ఒక్కొక్క మరి అంటారులే తెలియదు, చీ ఆ సినిమా ఏదో కొంచెం బ్యాడ్గా అనుకోవడము, దానికి అంతే లాస్ట్ దాకా మూమెంట్ దాకా ఇచ్చి ఈ క్యారెక్టర్ రేపు షూటింగ్ కనుక మారిపోయిందని అది తిట్టుకోవడం కన్నా నేను వెళ్ళాను, అది మనకి లేకపోయినా చూద్దాం సెట్ చూద్దాం ఏంటని వెళ్ళాను. ప్రతి దాంట్లో పాజిటివ్ తీసుకున్నాను, వర్కౌట్ అయింది. చాలా రీల్స్ దాని మీద. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చింది అది. అట్లాగా అది తర్వాత అంటే ఇప్పుడు కోడ్ బాగుంటుంది ఇక్కడ, ఆర్ట్ మనం చూస్ చేసుకోవడం కాదు, ఆర్ట్ మనం చూస్ చేసుకోవడం దాన్ని. అట్లా సినిమా కూడా మనం చూస్ చేసుకోవడం కాదు, సినిమానే మనం చూస్ చేసుకుంటుంది. ఓకే అన్న తర్వాత సడన్గా పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇచ్చారు, రేపు పొద్దున్న మీరు కావాలని. రేపు పొద్దున్న నేను ఇక్కడ 7కి షూటింగ్ వెళ్ళాలన్నప్పుడు నా ఫస్ట్ డే అరుంధతికి. గిరి గారు అని చెప్పి ఆయన చనిపోయారు, కోడేటర్ ఆయన ఫోన్ చేసి, అరవింద్ తప్పదు నువ్వు ఆయనే ఉన్నారు సీన్లో, ఆ క్యాంటీన్ సీన్ ఏదో అనుకున్నారు, అప్పుడు క్యాంటీన్లో కాదు ఏదో అనుకున్నారు. బట్ నాకు ఏంటంటే అన్నవరం నాకు డేట్స్ ఇచ్చినప్పుడు భీమనారాయణ గారు చెప్పారు, ఈ సినిమా అయ్యేదాకా సినిమా చేయకూడదు, ప్లస్ ఈ సినిమా మధ్యలో ఉన్నది మాకు చెప్పి చేయాలని చెప్పారు. చాలా అంతకంటే ఏంటి మనకి ఫస్ట్ మూవీ అదో వచ్చింది అశోక్ తర్వాత. ఓకే సార్ అని చెప్పేసి అగ్రిమెంట్ అయింది. అయితే అడిగేసారు ఎప్పుడు వీళ్ళకి ఓకే చెప్పిన తర్వాత నాకు సాయంత్రం ఫోను 5కి, రేపు షూటింగ్ ఉంది మీకు అని. ఇంకా చెప్పేసాను అడిగి, సారీ అండి వేరే అంటే, లేదు మీకు మీదేనండి రేపు ప్రోగ్రామ్ అంతా చూడండి అన్నారు. లేదు సార్ ఏమనుకోదు మీరు వేరే ఆర్టిస్ట్ని చూసుకోండి అని చెప్పేదండి. నిజంగా చెప్పి అరుంధతి నేను ఇది మాట ఇచ్చానండి అంటే, మళ్ళీ 9కి ఫోన్. అప్పుడు ఏడుకొండలని ఉంటాడు అంటే ఏమైందండి ఏమైనా తెచ్చిందంటే, లేదు సార్ షూటింగ్ ఉందండి. నైట్ 12:30కి 1కి గిరిగారు ఫోన్ చేసి, నువ్వు వెళ్ళిపోవచ్చు రేపు హీరో గారు రావట్లేదు నీది లేదు వర్క్ అనగానే అప్పుడు చేసిన వాళ్ళకి గారు నైట్ షూట్ జరుగుతుంది. ఇంకా వాళ్ళకి అరుంధతి డే నైట్ కొడుతూనే ఉన్నారు సినిమా. ఎక్కడ అది ఇల్లు సెట్ కూడా మొత్తం అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పాత మన ఈ అన్నపూర్ణ. ఇంకా వెళ్ళా మార్నింగ్ 7కి వెళ్తే అప్పుడు కూడా ఓకే, అప్పటికి వేరే ఆర్టిస్ట్ని పెట్టుకోవాలా. అదే నా సినిమా నాకు రాసి పెట్టింది, అది సినిమా నేను వదిలేసుకున్నా, అందుకే పేలింది. ఎలాగైనా అదే సినిమా మనం చూస్ చేసుకుంది అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.